హలో నమస్తే, నేను జర్నలిస్ట్ వైఎన్ఆర్. ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు ఈరోజు. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోకి వైఎస్ షర్మిల వస్తుంది అంటూ గత కొద్ది రోజులుగా చాలా పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి. ఆ వార్తల్ని నిన్న ఆమె కన్ఫర్మ్ చేశారు. ఆమె ఇడుపులపై వెళ్ళి వైఎస్ రాజశేఖర్ రెడ్డి సమాధి దగ్గర తన కుమారుడి వివాహ పత్రికను ఉంచిన తర్వాత మీడియాతో మాట్లాడారు. ఆ సందర్భంగా తను చెప్పిన మాట, తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి తాను మద్దతు ఇచ్చిన నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. విజయం సాధించడంతో కృతజ్ఞతగా కాంగ్రెస్ పార్టీ తన పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేయమని అడిగింది. సో విలీనానికి ఒప్పుకున్నాను. అయితే ఆంధ్రప్రదేశ్ పీసీసీ అధ్యక్ష పదవినా లేకపోతే జాతీయ స్థాయిలో ప్రధాన కార్యదర్శి పదవా ఏంటి అనే దానిపైన ఇంకా నిర్ణయం తీసుకోలేదు. కాంగ్రెస్ పార్టీలో తన పార్టీని కలిపేస్తున్నాననే విషయాన్ని ప్రకటించారు. సో దాని ద్వారా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోకి ఎంటర్ అవుతున్నారనే విషయాన్ని వైఎస్ షర్మిల చెప్పారు. ఆ ప్రకటన చేసిన తర్వాత ఈరోజు విజయవాడకి వెళ్ళి తాడేపల్లిలో తన అన్న ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డితో సమావేశమయ్యారు. వివాహ పత్రికను ఆయనకి ఇచ్చారు. ఆ తర్వాత బయలుదేరి ఢిల్లీకి వెళ్తున్నారు. ఢిల్లీకి వెళ్ళి రేపు పార్టీలో జాయిన్ అవ్వబోతున్నారు. సో ఆమె ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోకి రావడం కన్ఫర్మ్ అయిపోయింది. ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన బాధ్యతలు తీసుకోవడం కన్ఫర్మ్ అయిపోయింది. కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన బాధ్యతలు తీసుకున్న తర్వాత జగన్మోహన్ రెడ్డి పైన విమర్శల బాణం ఎక్కుపెట్టడం కూడా ఆల్మోస్ట్ కన్ఫర్మ్గానే చూడాల్సిన అవసరం ఉంటుంది. అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఆందోళన కలిగించబోతోంది వైఎస్ షర్మిల అక్కడికి రావటం అనే విశ్లేషణలు ఉన్నాయి. అక్కడ తెలుగుదేశం పార్టీ వైఎస్ షర్మిల ఏపీ రాజకీయాల్లోకి రావడాన్ని ఆహ్వానిస్తోంది, హర్షిస్తోంది. వైఎస్ షర్మిల ఏపీ రాజకీయాల్లోకి రావడం జరిగితే అక్కడికి వస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఓట్ బ్యాంకును చీలుస్తుంది. తద్వారా జనసేన టీడీపీ కూటమికి అడ్వాంటేజ్ ఉంటుంది అనే లెక్కల్ని జనసేన టీడీపీ వేసుకుంటూ ఉన్నాయి. సో వైసీపీకి నష్టం కలిగించే, వైసీపీకి డిసడ్వాంటేజ్గా ఉండే వైఎస్ షర్మిల ఎంట్రీని అక్కడ తెలుగుదేశం పార్టీ సెలబ్రేట్ చేసుకుంటుంది. ఈ నేపథ్యంలో ఈరోజు కాకినాడ సభలో జగన్మోహన్ రెడ్డి మాట్లాడిన మాటలు చూస్తే తమ కుటుంబంపై కుట్ర చేస్తున్నారు అంటూ కొన్ని కామెంట్స్ చేశారు ఆయన. రాజకీయాల కోసం, తమ అవసరాల కోసం కుటుంబాన్ని చీల్చడానికి కూడా కొంతమంది సిద్ధపడిపోతారు, కుటుంబాన్ని చీల్చేస్తారు నెట్ట నిలువునా. తమ రాజకీయ అవసరాల కోసం అటువంటి ప్రయత్నాలకు ఆంధ్రప్రదేశ్లో దుష్ట చతుష్టయం పాల్పడుతోంది, అటువంటి ప్రయత్నాలు చేస్తోంది అనే విషయాన్ని వైఎస్ జగన్మోహన్ రెడ్డి చెప్పారు. సో అంటే షర్మిల ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోకి రావడం వెనక కొంతమంది ఉన్నారు అనే విషయాన్ని జగన్మోహన్ రెడ్డి చెప్పినట్లుగా అర్థం చేసుకోవాలి. ఆ కొంతమంది ఎవరు అనే విషయాన్ని కూడా ఆయన ఏం దాచలేదు. ఆయన చెప్తున్న దాని ప్రకారం దుష్ట చతుష్టయంలో భాగంగా తెలుగుదేశం పార్టీ, అలాగే ఈనాడు, ఆంధ్రజ్యోతి, పవన్ కళ్యాణ్ వీళ్ళంతా కలిసి వైఎస్ షర్మిలను ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోకి తీసుకొస్తున్నారు అనే విషయాన్ని జగన్మోహన్ రెడ్డి చెప్పినట్లయింది. సో తమ రాజకీయ అవసరాల కోసం మా కుటుంబంలో చిచ్చు పెట్టారు అనే విషయాన్ని ఆయన చెప్పినట్లు అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. వాళ్ళు రాజకీయంగా లబ్ధి పొందడం కోసం కుటుంబాన్ని నెట్ట నిలువులా చీల్చే ప్రయత్నం చేస్తున్నారు అంటూ ప్రజలను అడ్రస్ చేస్తూ చెప్పారు ఆయన. సో రేపొద్దున ఎలక్షన్ క్యాంపెయిన్లో కూడా షర్మిల విమర్శలు చేస్తే, షర్మిల వ్యాఖ్యలు చేస్తే ఆ వ్యాఖ్యలకు వైసీపీ నేరుగా సమాధానం చెప్పడం కాకుండా సో ప్రజల్ని అడ్రస్ చేస్తూ ప్రజలకు చెప్పబోతున్నారు. సో వాళ్ళు గెలవడం కోసం షర్మిలమ్మను తీసుకొచ్చి మాపై విమర్శలు చేయిస్తున్నారు, మా కుటుంబంలో చిచ్చు పెట్టారు అనే విషయాన్ని ప్రజలకు కన్వే చేసే ప్రయత్నం జగన్మోహన్ రెడ్డి చేయబోతున్నారు అనే విషయం అర్థమవుతుంది. దాని ద్వారా రాజకీయంగా ఒక స్ట్రాటజీ జగన్మోహన్ రెడ్డి తీసుకొస్తున్నారు. అన్నా చెల్లెళ్ళ మధ్య సంబంధాలు లేవు అంటూ చాలా వార్తలు వస్తున్నప్పటికీ ఆమె తెలంగాణలో రాజకీయ పార్టీని ఏర్పాటు చేసుకున్న సందర్భంలో కొంతమంది వైసీపీ నాయకులు మాట్లాడిన మాటలు విభేదాలని స్పష్టం చేశాయి, విభేదాలు ఉన్నాయనే మాటను నిర్ధారించాయి. సో ఇప్పుడు ఆమె ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు వస్తున్న నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి స్ట్రాటజీ క్లియర్గా అర్థమైపోతుంది. వైఎస్ షర్మిల పైన వైసీపీ విమర్శలు చేసే ఆస్కారం ఉండకుండా వైఎస్ షర్మిల వెనక వీళ్ళున్నారు అని ఇప్పుడు నలుగురిని కలిపారు. వాళ్ళతో పాటు వైఎస్ షర్మిలను కూడా కలిపే ప్రయత్నం చేస్తున్నారు. అయితే వాళ్ళంతా ఒక్కటే అని చెప్తున్నారు, కానీ వైఎస్ షర్మిల వాళ్ళు బలవంతంగా ఆమెను ఇక్కడ తీసుకొచ్చి క్యాంపెయిన్ చేస్తున్నారు అనే విషయాన్ని ప్రజలకు చెప్పబోతున్నారు. ఆ నలుగురితో పాటు షర్మిలను కలపకుండా ఆ నలుగురు కలిసి మా కుటుంబాన్ని చీల్చి షర్మిలను ఇక్కడ తీసుకొచ్చారు అనే విషయాన్ని జగన్మోహన్ రెడ్డి ప్రజలకు చెప్పబోతున్నారనే విషయం అర్థమవుతుంది. సో వైసీపీ స్టాండ్ వైఎస్ షర్మిల విషయంలో అదే అనే విషయం అర్థమవుతుంది. అయితే ఈ ఎంత మేరకు కుటుంబంపై కుట్ర చేశారంటూ, కుటుంబాన్ని చీల్చారంటూ, కుటుంబాన్ని చీల్చడం ద్వారా రాజకీయ లబ్ధి పొందేందుకు టీడీపీ జనసేన కూటమి ప్రయత్నం చేస్తోంది అంటూ జగన్మోహన్ రెడ్డి చెప్పిన మాటల్ని ప్రజలు తీసుకుంటారో చూడాల్సిన అవసరం ఉంది. ఎందుకు ఇటువంటి అనుమానం ఉండాల్సిన పరిస్థితి ఉంది అంటే వైఎస్ షర్మిలకు ఈరోజు సడన్గా జగన్మోహన్ రెడ్డితో గొడవలు రాలేదు. ఈరోజు సడన్గా వాళ్ళిద్దరి మధ్య గ్యాప్ లేదు. ఇప్పటికిప్పుడు సడన్గా ఆమె బయటకు వచ్చి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోకి వస్తే సడన్గా దాన్ని ఇప్పుడు తెలుగుదేశం ఆహ్వానిస్తే అప్పుడు ఇటువంటి అనుమానాలు రావడానికి సంబంధించిన ఆస్కారం ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి చెప్పిన దాన్ని నమ్మడానికి సంబంధించిన ఆస్కారం ఉంటుంది పూర్తి స్థాయిలో. సో ఇప్పుడు పూర్తిగా నమ్మరు అని చెప్పలేము, పూర్తి స్థాయిలో నమ్మడానికి సంబంధించిన ఆస్కారం ఉండేది. కానీ గత కొద్ది రోజులుగా వాళ్ళిద్దరి మధ్య గ్యాప్ ఉంది అనేది, దాదాపు 2 ఏళ్ళుగా వాళ్ళిద్దరి మధ్య గ్యాప్ ఉంది అనేది రాష్ట్రాల్లో చాలా పెద్ద చర్చ. చాలా సందర్భాల్లో అటువంటి చర్చ చూస్తూ ఉన్నాం. వాళ్ళిద్దరూ కలవడం చూడలేదు. నాకు తెలిసి దాదాపు 2-3 ఏళ్ల తర్వాత 4 ఏళ్ల తర్వాత ఆమె
తన అన్నను తాడేపల్లికి వెళ్ళి కలుస్తున్నారు. అంతేకాదు ఇక్కడ పార్టీ పెట్టిన సందర్భంగా ఆయనకు సంబంధించిన సహాయ సహకారాలు లేవు అనే విషయాన్ని అందరికీ అర్థమైపోయింది. ఆమె పక్క రాష్ట్రంలో పార్టీ పెట్టుకుంటే మాకేంటి సంబంధం అంటూ వైసీపీ నాయకులు ఇప్పటికే మాట్లాడారు. 1-2 అకేషన్స్లో వైఎస్ షర్మిల, జగన్మోహన్ రెడ్డి కలిసి అటెండ్ అవ్వాల్సిన కొన్ని అకేషన్స్ని వాళ్ళిద్దరూ కలిసి అటెండ్ అవ్వలేదు. మొన్న క్రిస్మస్కి వైఎస్ షర్మిల జగన్మోహన్ రెడ్డి గారికి కనీసం విషెస్ కూడా చెప్పలేదు అని సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది. సో ఇవన్నీ చూసిన తర్వాత వైఎస్ షర్మిలని ఈ రోజు తెలుగుదేశమో జనసేనో తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పెట్టుండొచ్చు, కానీ వాళ్ళ ప్రమేయం ఉంటే ఉండొచ్చు, కానీ వాళ్ళు ఫోర్స్ చేసి ఉండొచ్చు, కానీ ఆమె వచ్చి వాళ్ళ కూటమిలో చేరలేదు, కాంగ్రెస్ పార్టీలో చేరారు. పైగా కుటుంబాన్ని ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోకి తీసుకురావడం కోసం చీల్చారా అనే జగన్మోహన్ రెడ్డి చెప్తున్న మాటను కుటుంబం నుంచి బయటకు వచ్చి కుటుంబంతో సంబంధం లేకుండా ఆమె ఆల్రెడీ పార్టీ పెట్టి 2 సంవత్సరాలు అయింది తెలంగాణలో. సో ఇప్పుడు చీల్చడం అనే మాటకి ఎంతవరకు శాటిటీ ఉంటుంది అనేది ఇక్కడ చూడాల్సిన అవసరం ఉంటుంది. పైగా ఆమె పక్క రాష్ట్రానికి వెళ్ళిపోయారు, ఆమె పక్క రాష్ట్రంలో పార్టీ పెట్టుకున్నారు, ఆవిడతో మాకేంటి సంబంధం అని ముందుగా మాట్లాడింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు. సో వీటన్నిటి నేపథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి చెప్తున్న కుటుంబంపై కుట్ర చేసి చీల్చారు అనే మాటల్ని ప్రజలు ఎంతవరకు తీసుకుంటారు అనేది ఆసక్తి కలిగిస్తుంది. ప్రజలు ఏ మేరకు తీసుకుంటారు అనే దాన్ని బేస్ చేసుకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డ్యామేజ్ని తగ్గుతుందో పెరుగుతుందో అనే విషయాన్ని మనం ఒక అంచనా వేయగలం.